ప్రార్థించారు. ఓ సర్వేశ్వర, నీ మహాశక్తితో శూన్యము నుండి సమస్తను సృష్టించుకుని విశ్వమంతా నీవు గమపరిచినప్పుడు స్త్రీ పురుషులను ఈ ప్రకృతి వారుగా రూపొందించుకుంది. స్త్రీని పురుషుడికి విడరాన్ని అండగా ఏర్పాటు చేస్తుంది. తద్వారా ఇక వారు భిన్న శైలిగా కాక ఏకశైలిగా ఒకటిగా దాని మానవుడు వేరుపరచాలని. ఓ సర్వేశ్వర, నువ్వు ఈ మహాదేవ రహస్యం ద్వారా వివాహ బంధమును ఆవరించింది. వివాహ బంధంలో క్రీస్తు స్త్రీ సభల మధ్యగా దివ్య సంస్కార బంధమును సూచించింది. ఓ సర్వేశ్వర, నీవు స్త్రీ పురుషులతో ఐక్యపరిచి తొలి సహచర్యము నియమించింది. నీ వసతి ఆశీర్వాదం జన్మ పాపం వలన కానీ జన ప్రళయం వలన కానీ అంతరింపడింది. వివాహ బంధంలో ఐక్యపరచబడి నీ ఆశీర్వాదాలను ఎదురుచూచి నీ దాసులను కనుక వీక్షించింది. పరిశుద్ధాత్మను మీరు అనుగ్రహించి మీరు హృదయంలో ప్రేమతో తత్ఫలితంగా మీరు వివాహం ఒప్పందానుసారి విశ్వాసపాత్రగా జీవించున్నారు. మీ కుమారుడు సూర్యులను మీ అనుగ్రహములను ప్రేమ శాంతి నెలకొల్పుగాక. పరిశుద్ధ గ్రంథమున కొనియాడబడిన పుణ్యాత్ములాట ఆదర్శము ఈమె అనుసరించుగాక. ఈమె భర్త ఈమె పూర్ణ విశ్వాసం కలిగి ఈమెను తనలో సమానమైన వ్యక్తిగా వరప్రసాద జీవితంలో సహా వారస్వామిగా గుర్తించి ఈమెను తల్లిదండ్రులుగా గౌరవించుగాక. క్రీస్తు తన శిష్యులను ప్రేమించిన విధంగా ఈమె రెండూ అవతారంతో ప్రేమించుగాక. ఓ ప్రభువా, మేము వీరి కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ సేవకుని విశ్వాసంలో పట్టుదల కలిగి మీ ఆజ్ఞలను పాటించుగాక. ఏక శరీరుగా రూపమైన మీరు నిష్కపటంగా జీవించుగాక. మీరు సువిశేషంలో లభించే శక్తితో అందరి క్రీస్తుకు నిజమైన సాక్షులుగా నిలుచుగాక.